హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది ముఖ్యంగా ఆడవాళ్లకు చాలా చాలా అవసరం. ఈ రక్తహీనతను తగ్గిస్తుంది. ప్రోటీన్స్, ఐరన్, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఈ వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. సజ్జ బూరెలు ముందుగా ఒక బౌల్ అందులో 2 కప్పుల సజ్జల పిండిని వేసుకోవాలి. ఈ సజ్జల పిండిలో 2 టీ స్పూన్ల గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఒక పావు చుప్ప ఎండు కొబ్బరిని తీసుకొని దాన్ని సన్నగా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. దీంట్లో 5 యాలకులను కూడా వేస్తున్నాను. ఇందులో 2 టీ స్పూన్ల సోంపుని కూడా వేసి దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కొబ్బరిని ఇలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. మరీ తగ్గవద్దు, మరీ లావుగా వద్దు, కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3/4 కప్ నుంచి 1 కప్ దాకా బెల్లం మీరు తినే స్వీట్ని బట్టి వేసుకోవాలి. అందులో ఏ కప్తో అయితే మనం బెల్లం తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్ వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ వెలిగించి ముందు బెల్లాన్ని కరిగించుకోవాలి. మన బెల్లం కరిగిపోయింది కదా, ఈ బెల్లం పాకాన్ని ఒకసారి వడగట్టుకుందాం. ఇప్పుడు ఈ పాకాన్ని ఇదే ప్యాన్లో వేసి ఒక 5 నిమిషాల వరకు మరిగించాలి. మన బెల్లం సిరప్ 5 నిమిషాలు మరిగింది కదా, ఇప్పుడు ఇందులో 3 స్పూన్ల నువ్వులు వేస్తున్నాను. ఒకవేళ మీకు నువ్వులు ఇష్టం లేకపోతే గసగసాలు కూడా వేసుకోవచ్చు. వీటిని ఒకసారి బాగా కలుపుకొని 1 నిమిషం పాటు ఈ నువ్వులు దీంట్లో మరిగనిద్దాం. ఇప్పుడు ఇందులో ఇందాక మనం కొబ్బరిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేస్తున్నాం. కొబ్బరి పౌడర్ వేసాం కదా, దీన్ని కూడా 1 నిమిషం పాటు కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల నెయ్యి, దీన్ని కూడా బాగా కలుపుకొని ఈ సజ్జ పిండి ఉంది కదా, ఈ సజ్జ పిండిని దీంట్లో ఈ బెల్లం సిరప్లో కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసేయకూడదు, కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుంటూ వేసుకోవాలి. ఈ స్టేజ్లో స్టవ్ ఆపేసి ఈ పిండి మొత్తం వేసేసి చేయి పెడితే కాలిపోయింది, వేడిగా ఉంది కదా, అందుకు చేయి పెట్టకుండా ఈ స్పూన్తోనే ఒకసారి బాగా మొత్తం పిండి మొత్తం కలుపుకోండి. ప్యాన్ వేడిగా ఉంది కదా, ఈ మిశ్రమం మొత్తం ఇవి ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. మన మిశ్రమం కొద్దిగా చల్లారింది. చల్లారటం అంటే పూర్తిగా చల్లారలేదు, చేత్తో పట్టుకునేంత చల్లారింది. దీన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ఇందులో నేను కొద్దిగా పాలు తీసుకొని ఈ పాలను కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుంటూ కొంచెం లూజుగా ఉండేటట్టు ఇలా కలుపుకోవాలి. చూసారా, మన పిండి కన్సిస్టెన్సీ ఇంత ఉండాలి, ఇలా ఉండాలి, కొంచెం లూజుగా ఉండాలి, మరీ గట్టిగా ఉండకూడదు. నాకు టీ గ్లాస్ ఉంది కదా, ఈ టీ గ్లాస్తో 3/4 గ్లాస్ తీసుకుంటే కొద్దిగా మిగిలాయి, 1 స్పూన్ అంతా మిగిలాయి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో మన సజ్జ బూరెలు ఫ్రై అవ్వటానికి సరిపడినంత ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యే లోపు మనం చెయ్యిని ఒకసారి తడుపుకొని సజ్జ పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఇప్పుడు మళ్ళీ చెయ్యి తడుపుకొని ఒక ఉండని తీసుకొని, ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఉండను తీసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ మీద వాటర్తో తుడుచుకొని దీన్ని వీడియోలో చూపిన విధంగా ఒత్తుకోవాలి. ఇది కదా, వీటిని తీసి ఒక్కొక్కటిగా వేసుకుందాం. వేయంగానే తిప్పుకోకూడదు, కొంచెం కాలి అది పై పొంగిన తర్వాత దాన్ని మెల్లిగా రెండో వైపు తిప్పుకోవాలి. చూసారా మన బూరె ఎంత బాగా పొంగిందో. మంట హై టు మీడియంలో పెట్టుకుని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బూరెలను వేసుకోవాలి. ఈ బూరెలు ఒకదాని మీద ఒకటి రాకుండా ఇప్పుడు వీటిని తీసుకుందాం. చూసారా, మన హెల్దీ సజ్జ బూరెలు రెడీ. మన సజ్జలలో ఐరన్, ఫైబర్, ప్రోటీన్ ఎక్కువ ఉంటాయి. ఇవి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. రక్తహీనతని తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గించడానికి కూడా చాలా మేలు చేస్తుంది. అందుకు ఇది పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా తినవచ్చు. చాలా ఆరోగ్యకరమైనది, ఇంకా రుచికరమైనది కూడా. మన బూరెలు ఎంత పఫీగా మంచిగా ఎంత బాగా వచ్చాయో. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ అమ్మ వంటల బడిని సబ్స్క్రైబ్ చేయండి.